అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఇవాళ తులసమ్మ దగ్గర అయితే ముగ్గేసేసి పసుపు కుంకుమ కూడా వేసుకుని దీపారాధన చేసేసుకున్నాను. మన ఊరు స్వామి అమ్మవారండి. అయ్యగారు అక్కడి నుంచి ఫొటోస్ని గ్రూప్లో షేర్ చేస్తారు. అవి మీకు కూడా చూపిస్తున్నాను. ఇల్లంతా క్లీనింగ్ అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇది వచ్చేసి ఏకాదశి రోజు తీసిన వ్లాగ్ అండి. ఇంకా దీపారాధన చేసుకుందామని చెప్పేసి ముందు తులసమ్మ దగ్గర అయితే పెట్టేసి వచ్చాను. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత కుందులకి పసుపు కుంకుమ అది పూజించేసుకొని ఇవాళ అయితే పిండి దీపాలు దీపారాధన చేద్దాం అనుకుంటున్నాను. ఏకాదశి కదండి. స్వామివారిని అంతా అలంకరించేసుకొని చిన్న స్టాండ్ తీసుకున్నానండి. స్వామివారిని అలంకారం చేసుకోవడం కోసం మీషోలో ఒక స్టాండ్ అయితే తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది అది. ఇంకా మన గార్డెన్లో ఉన్న పువ్వులన్నీ ఇట్లాగా అలంకారం చేసుకొని తులసి మాల అయితే పటానికి కొంచెం పెద్ద మాల వేశాను. విగ్రహానికి వచ్చేసి చిన్న మాలే కుట్టాను. బాగుందండి అది కూడా. ఇంకా కొన్ని పువ్వులే ఉన్నాయి, వాటితోటి ఇట్లా అలంకారం చేసుకుంటున్నా. ఇంకా పిండి దీపాలు కూడా వెలిగించాలండి. చుట్టూ కూడా పెట్టుకోవచ్చు ఈ స్టాండ్కి. కాకపోతే స్వామివారికి వెనక సైడ్ వెలిగించినట్టు ఉంటుంది అని చెప్పేసి అట్లా కాకుండా ముందు సైడు ఒక 6 దీపాలు పట్టాయి ఆ స్టాండ్లో. ఇంకొకటి వచ్చేసి స్వామివారికి ఎదురుగా పెట్టాను. అట్లాగే 7 దీపాలు అయ్యాయి. ఒక పొద్దు అంటే ఏం లేనండి. ఏకాదశి రోజు మామూలుగా ఒక పొద్దు ఉంటారు కదా, నేనైతే ఒక పొద్దు ఏం లేను. అంటే రెగ్యులర్గా ఉండలేను నేను. ఏదో ఒకరోజు అట్లా అయితే ఉండగలను, కానీ వరుసగా అంటే ఉండలేను. అందుకోసం అనేసి ఉండట్లేదు. మామూలుగానే పొద్దున్నే ఇట్లాగా దీపారాధన చేసేసుకున్న తర్వాత ఇంకా రెగ్యులర్గా టిఫిన్ అది చేసేస్తాము. ఇంక ఇట్లా దీపాలన్నీ వెలిగించేసుకున్న తర్వాత గోవిందనామాలు చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకుంటానండి. కొబ్బరికాయ కొట్టాను. ఇవాళ పొంగలి అదేమీ పెట్టలేదు. అక్షంతలతోటి స్వామివారికి అష్టోత్తరం అది చేసుకొని కొబ్బరికాయ అది కొట్టేసుకున్న తర్వాత ఇంక ఇంట్లో పనులు అనేది రెగ్యులర్గా ఉండేవే కదండి. ఇంక ముందైతే ఈ పని అయిపోతుందండి. పొద్దున్నే చాలా బాగా అనిపిస్తుందండి చీకటితోనే లెగవడము, పూజ అన్ని పనంతా అయిపోయి అసలు డే టైంలో అయితే ఏం పని లేనట్టుగా అనిపిస్తుంది. రెగ్యులర్గా ఇట్లాగే చేసుకోగలిగితే చాలా బాగుంటుంది, కానీ బద్దకిచ్చేస్తామండి. ఈ మంత్ అంతా చేస్తామా, తర్వాత నుంచి ఎట్లాగైనా తాస్కారం వచ్చేస్తుంది. ఇంక ఈ విధంగా పూజ అయితే అయిపోయింది. రోజు చూపించిన పూజ చూపిస్తున్నారు, టిఫిన్లు వంటలు ఇవే చూపిస్తున్నారు అని అంటున్నారు. మేము ఇంకా చేసేది ఇదే కదండి ఇంట్లో. ఇంకా అందుకోసమని ఇదే చూపిస్తాం మీకు. జెన్యూన్గా చూపించాలి అనుకునేది చూపిస్తాం, కానీ ఇంకా వేరేది అంటే ఏం చూపించాలి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. మేము ఇంట్లో ఏం చేస్తాము, ఏ విధంగా ఉంటాము అనేది చూపించాలి. ఇంకా వ్లాగర్స్ అంటే అంతే కదా మరి. నేను ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు అక్కడివి షూట్ చేసి చూపిస్తున్నాను. ఇంక ఇవాళ అయితే అయిపోయిందండి. గంధం పెట్టుకునేసి హారతి చేస్తాను. ఇంక ఇవి పూజ అంతా అయిపోయిన తర్వాత కొంచెం సేపు డోర్స్ అట్లాగా క్లోజ్ చేసేసి టిఫిన్ అయితే స్టార్ట్ చేయాలండి. ఇంకా ఇవాళ పొంగల్ చేస్తున్నా, ర్యాండమ్గానే చూపించేస్తున్నాను. ముందే కుక్కర్లో వేసేసాను రైసును, పెసరపప్పు కడిగేసి. అది ఉడుకుతూ ఉంటుంది కదా, ఈలోపు పోపు పెట్టుకుంటున్నాను. నెయ్యిలో కూడా వేసుకుంటారండి ఈ పోపు, కాకపోతే మేము అంత ఇష్టంగా నెయ్యి తినము, అందుకనేసి నూనెలోనే వేస్తున్నాను. ఇట్లాగా ముందే ఉడుకుంటుంది కాబట్టి ఒక 3 విజిల్స్కే మెత్తగా అయిపోతుంది. ఎక్కువ విజిల్స్ అవసరం లేదు. ముందు ఉడికించుకోకుండా ఉంటే ఒక 5 విజిల్స్ దాకా వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. పొద్దున్నే రైస్ ఐటమ్స్ అంటే కొంచెం కష్టమే, కానీ అప్పుడప్పుడు బాగుంటుంది. ఇట్లాగా పొంగలి కానీ, కాకపోతే టమాటా రైస్ కానీ. ఇంతకుముందు లంచ్ బాక్సుల్లోకి అయితే పిల్లలకి రెగ్యులర్గా రైస్ ఐటమ్స్ చేసేదాన్ని. ఇప్పుడు తక్కువే. ఇడ్లీ, దోశ, ఉప్మా ఇట్లా చేస్తున్నా. ఇంక ఈ పోపు అంతా వేగాలండి బాగా, లేదంటే పచ్చి వాసన వస్తుంది. ఎర్రగా వేగితే టేస్ట్ బాగుంటుంది. మిరియాలు కూడా వేసానండి దీంట్లోనే, పొడిగా కాకుండా మిరియాలుగానే వేసేస్తాను. ఇంకా కుక్కర్ కట్టేసిన తర్వాత ఒక 4 విజిల్స్ అయితే వేయించుకున్నాను. ఫిజర్ అంతా పోయిన తర్వాత విజిల్ని అట్లా టచ్ చేసి చూస్తే ఇంకేం లేదు అన్నప్పుడే మూత ఓపెన్ చేయాలండి, లేదంటే కుక్కర్ పేలే ఛాన్స్ ఉంటుంది. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. ఇంకా ఫిజర్ అంతా పోయింది అనుకున్నప్పుడు ఫస్ట్ విజిల్ తీసిన తర్వాతే మూత తీస్తాను నేనైతే.
ఇంకా అట్లా కలిపేసుకొని చట్నీ వేసుకొని తినేయడమే. చాలా టేస్టీగా వచ్చిందండి. ఇంకా మధ్యాహ్నం రైస్ నానబెట్టేస్తున్నాను. కొంచెం సేపు ఆగిన తర్వాత రైస్ కూడా కుక్కర్లో పెట్టేస్తాను. పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా టిఫిన్ చేస్తున్నా. పొంగలి చట్నీ చాలా బాగుందండి. పొంగల్ని కూడా నైవేద్యంగా పెట్టొచ్చు. ఇక మధ్యాహ్నంలోకి వచ్చేసి పప్పుచారును కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. పప్పుచారు చాలాసార్లు చూపించాను కాబట్టి అదేం చూపించట్లేదు. కాకరకాయ ఫ్రై మాత్రం ఇట్లాగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని తాలింపు అయితే పెడదాం అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో అయితే చేస్తాను. రెగ్యులర్గా ఒకటే విధంగా అయితే చేయను. బోర్ కొట్టేస్తుంది తినరు అట్లాగుంటే. ఈసారి అయితే సన్నగా ముక్కలు కట్ చేసుకొని తిరుగుమాతలో వేసుకొని కొబ్బరి పొడి చల్లేస్తాను. రైస్లోకి కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇంక ఈ విధంగా టీవీ చూసుకుంటూ రైస్ అయితే నానబెట్టున్నాను కదా, అవి తినబోయే ముందు 11:30కి అట్లాగా కుక్కర్ కట్టేస్తాను. కర్రీస్ అయితే ముందే చేసేస్తానండి, ఎందుకంటే అవి టైం పడుతుంది కదా. ఎంత లేదన్నా వంట అనేది తొందరగానే చేస్తాను. చాలా ఖాళీ టైం దొరికినట్టు అనిపిస్తుంది కదా ఈ మధ్య, అందుకనేసి ఈ విధంగా పనులను అయితే అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తుంటాను. ఇంకా టీవీ చూసుకుంటూ, టీవీలో మూవీ వస్తుంది కదా, మూవీస్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తానండి నేను. అలా చూసుకుంటూ ఇట్లా పని అయితే కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఇవాళ తెలిసిన వాళ్ళు జున్ను పాలు ఇచ్చారండి. జున్ను కూడా ప్రిపేర్ చేద్దాము అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ప్రిపేర్ చేసి పెడితే సాయంకాలానికి అది గట్టిపడి కుక్కర్లో పెడతాం కదా, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకునేదానికి సరిపోతుంది. ఇంక ఈ ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత పోపు పెట్టుకుంటున్నా. దీంట్లో అయితే ఇప్పుడు ఎర్రగడ్డ వేయలేదు, గమనించారా? కాకరకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఎర్రగడ్డ అనేది వేస్తాను. ఇప్పుడు ఉప్పు పసుపు వేసి ఫ్రై అయితే చేసుకుంటున్నాను. చాలా బాగా వస్తుందండి టేస్ట్ అయితే. రైస్లోకి కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంక ఈ ముక్కలన్నీ అయితే వేసేయడమే. తొందరగా కూడా ఫ్రై అయిపోతుంది. కాయలు లేతగా ఉన్నాయి కదా, తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇదంతా అయిపోయి తినేసిన తర్వాత బెల్లం అయితే కోరుకుందాం అనుకుంటున్నానండి. అదే తురుముకుందాం అనుకుంటున్నాను. సన్నగా తురుముకునేసి తెలిసిన వాళ్ళు జున్ను పాలు ఇచ్చారు అని చెప్పాను కదా, వాటిల్లోకి జున్ను అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇట్లాగా మన టేస్ట్కి తగినట్లుగా బెల్లం అయితే సన్నగా కట్ చేసుకొని యాలక్కాయలు, మిరియాలు, ఇవి 3 ఇంగ్రీడియంట్సేనండి వేసేది. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మిరియాలు ఎందుకు వేస్తారు ఏంటి అంటే వాతం చేయకుండా ఉండడానికి వేస్తారంట. ఇంకా యాలక్కాయలు అంటే మన టేస్ట్కి వేసుకుంటాం కాబట్టి, బెల్లం అంటే స్వీట్నెస్ కోసము. ఇవన్నీ బాగా కరిగిపోయిన తర్వాత కొంచెం స్వీట్ అట్లా చూసుకొని సరిపోయింది అనుకుంటే కుక్కర్లో పెట్టేస్తానండి. కుక్కర్లో అడుగున వాటర్ వేసి ఈ గిన్నెని పెట్టేసి మూత పెట్టేసామంటే విజిల్ వేయకుండా మామూలు కుక్కర్ మూత పెట్టి ఒక 30 మినిట్స్ స్లిమ్లో అయితే పెట్టుకొని ఉడికించుకుంటాను. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. కొబ్బరి తురుము కూడా వేసుకుంటారంట దీంట్లో. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. ఇదే విధంగా నేను ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేస్తాను. ఈ టేస్టే నచ్చుతుందండి మాకు బాగా. ఇంకా కొబ్బరి అనేది ఎప్పుడు ట్రై చేయలేదు. ట్రై చేస్తే మీకు కూడా షేర్ చేస్తాను. ఇంకా రెగ్యులర్గా ఇవే చూపిస్తున్నారు అని అంటే మేము ఏది జెన్యూన్గా చేస్తామో అదే చూపించాలి అనుకుంటున్నామండి. వ్లాగర్స్ కాబట్టి మ్యాక్సిమం ఇవే చూపిస్తారు. ఇంకా లేనిది ఏదో చూపించాలి అని అయితే అనుకోను. మేమేం చేస్తాము, మా జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రమే చూపిస్తాము. ఇంకా వచ్చిన వాళ్ళం ఏంటంటే వంట కొంచెం బాగా చేస్తాం కాబట్టి రాని వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి వంట అనేది కూడా చూపిస్తాం మధ్యలో. ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. జున్ను అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఇవి సెకండ్ డే పాలు చిక్కగా ఉన్నాయని చెప్పేసి కొంచెం మామూలు గేదె పాలు మనం కాచుకుంటాం కదా, వాటిని కూడా ఇంక్లూడ్ చేశాను. కొంచెం పలుచగా వస్తాయని. మరీ చిక్కగా వస్తే గట్టిగా ఉంటుంది, అంతే, ఇంకేం లేదు. కేక్ లాగా గట్టిగా ఉంటుంది. కొంచెం పాలు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కుక్కర్లో ఇంకా అడుగున వాటర్ వేసుకునేసి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గిన్నె ఉంది కదా, ఆ గిన్నెని ఇందులో పెట్టేస్తాను. ఆ గిన్నెకి మూత పెట్టేసి కుక్కర్ కట్టేయడమే. విజిల్ అయితే పెట్టుకోమండి. విజిల్ పెట్టకుండా ఒక 30 మినిట్స్ అయితే మీడియంగా మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకుంటాము.
మధ్యలో కూడా చెక్ చేస్తాను ఒకసారి. అట్లా చాకు పెట్టి చూసామంటే పాలేమైనా తగిలాయంటే ఇంకొక 10 మినిట్స్ కూడా పెడతాను. పాలేం తగలలేదు, గట్టిగా అయిపోయిందంటే ఆఫ్ చేసేసి అది బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను.